మంత్రాల అవ్వతాల 5వ భాగం. 4వ భాగంలో కట్టప్ప అతని భార్య ఇద్దరు కూడా వాళ్ళ కూతురు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తెల్లవారిపోతుంది. వాళ్ళ కూతురు నాగలక్ష్మి అప్పుడే అటుగా వెళ్తూ ఉంటుంది. అప్పుడు తల్లి, అమ్మాయి నాగలక్ష్మి, అమ్మా నాగలక్ష్మి, ఎక్కడమ్మా అని పిలవడం మొదలు పెడుతుంది. ఆమెను చూసిన నాగలక్ష్మి, ఏంటమ్మా నువ్వేంటి ఇక్కడున్నావు? ఇంతలో కట్టప్ప, నువ్వు వస్తున్నావని తెలిసే ఇక్కడికి వచ్చావమ్మా, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. ఏంటి, ఏం జరిగింది? అంత కంగారుగా ఉన్నారు. ఆ చేతిలో బ్యాగ్స్ ఏంటి? అమ్మాయి అవన్నీ తర్వాత చెప్తాం కానీ ముందు మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి పదా అని హడావిడిగా ఆమెను తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇంతలో సురేష్ గృహ నుంచి బయటకు వస్తాడు. అతను వాళ్ళని అడ్డుకొని, మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, మర్యాదగా మీ ముగ్గురు మంత్రాలవ దగ్గరికి వెళ్దాం పదండి అని బెదిరిస్తాడు. ఎవరు మీరు? ఎందుకలా బెదిరిస్తున్నారు? నాన్న, అమ్మ, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. అప్పుడు సురేష్ జరిగిన విషయం అంతా చెప్తాడు. ఆ మాట విని తను చాలా కంగారు పడుతూ, ఛీ నాన్న, ఎంత పని చేశారు! ఒక ప్రాణాన్ని తీయడమే కాకుండా దొంగతనంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తున్నారా? అమ్మా, నువ్వు కూడా అతన్ని కొట్టి ఎంత పెద్ద తప్పు చేశావు! ఛీ, మీరిద్దరూ హంతకులు. నాకు చాలా చిరాగ్గా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. నేను మీలాంటి వాళ్ళ కడుపులో పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను అని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక సురేష్ వాళ్ళ ముగ్గురిని మంత్రాల అవ్వ దగ్గరికి తీసుకువెళ్తాడు. మంత్రాల అవ్వ పూజ చేస్తూ ఉంటుంది. అమ్మా, మీరు చెప్పినట్టుగానే వాళ్ళని తీసుకొచ్చాను అని అంటాడు. వస్తున్నా అన్నట్టుగా సైగ చేస్తుంది. మంత్రాల అవ్వ పూజను ముగించుకొని వాళ్ళ దగ్గరకు వస్తుంది. ఏంటి అంత కంగారు పడుతున్నావు రమణమ్మ అని అంటుంది. ఆ మాట వినగానే కూతురు నాగలక్ష్మి చాలా ఆశ్చర్యపోతూ, అమ్మ, మీరు పొరపాటు పడుతున్నారు. మా అమ్మ పేరు రమణమ్మ కాదు, చంద్రముఖి. రమణమ్మ చనిపోయింది. మా నాన్న దెయ్యానికి బలి తీశాడు. ఆ విషయం మీకు తెలుసు కదా. అప్పుడు మంత్రాల అవ్వ పెద్దగా నవ్వు, పిచ్చిదానా, నువ్వనుకున్నట్టు తను నీ తల్లి కాదు. తను మీ పిన్ని రమణమ్మ. చనిపోయింది నీ తల్లి కాదు అని ఆమెను చెప్పమని చెప్పు. ఆ మాట వినగానే కట్టప్ప మరియు నాగలక్ష్మి ఇద్దరు కూడా చాలా కంగారు పడుతూ, ఏంటి మీరనేది? నిజమేనా అంటూ ఆమెను నిలదీస్తారు. అలాగే రమణమ్మ వైపు చూసి, ఏంటి మాట్లాడకుండా ఉన్నావు? చెప్పు. మంత్రాల అవ్వ చెప్తుంది నిజమేనా? చెప్పు. ఏంటి రమణమ్మ, నువ్వు చెప్తుంది నిజమేనా? నువ్వు నా భార్యవు కాదా రమణమ్మవా? నిజం చెప్పు అని అంటాడు. అందుకు రమణమ్మ ఏం చెప్పాలో అర్థం కాక చాలా భయపడుతూ ఉంటుంది. తను ఏం చెబుతుంది నేను చెప్తాను వినండి. అసలు ఏం జరిగిందంటే, మంత్రగత్తె వాళ్ళ కళ్ళకి కట్టినట్టుగా ఒక దృశ్యాన్ని చూపిస్తుంది. ఆ రోజు కట్టప్ప దెయ్యంతో మాట్లాడుతున్నప్పుడు రమణమ్మ అటుగా వెళ్తూ ఉంటుంది. అప్పుడు దెయ్యం అతనికి డబ్బులు ఇస్తానన్న సంగతి అంతా వింటుంది రమణమ్మ. రమణమ్మ మనసులో, ఇదేదో నాకు బాగా ఉపయోగపడేలాగా ఉంది. నా దగ్గర ఉన్న మందుతో అక్కకి పిచ్చి పట్టేలాగా చేసి తనే రమణమ్మలాగా చేస్తాను. నేను అతని భార్యలాగా నటిస్తాను అని అనుకొని ఆమె దగ్గరకు వెళ్తుంది. చంద్రముఖికి ఒక పదార్థాన్ని గ్లాసులో కలిపి ఇచ్చి తాగమని చెప్తుంది. ఏంటి రమణమ్మ ఇది? ఏం లేదక్క, నీ మోకాళ్ళ నొప్పులు పోతాయి తాగావంటే. నేను కాశ్మీర్ నుండి తెప్పించాను. ఆ మాటలు విన్న చంద్రముఖి సరే అని దాన్ని సేకరించింది. ఇక వెంటనే ఆమె పిచ్చిదానిలాగా మారిపోయి, నేనెవరు అని అడుగుతుంది. నీ పేరు చంద్రముఖి, నేను మీ అక్కని అని ఏదేదో చెప్పడం మొదలు పెడుతుంది. అదంతా నిజం అనుకొని ఆమె ఆ భ్రమలో ఉండిపోతుంది. అప్పుడు చంద్రముఖి రమణమ్మలాగా, రమణమ్మ చంద్రముఖిలాగా మార్చేస్తుంది రమణమ్మ. ఇక ఆమె పిచ్చి పట్టిన దానిలాగా పరిగెత్తుకుంటూ రోడ్ల మీద అరుస్తూ ఉంటుంది. అప్పుడే కట్టప్ప కనిపించడం, అతనితో మాట్లాడడం, దెయ్యానికి బలి అవ్వడం అంతా జరుగుతుంది. ఇక ఆ దృశ్యం అంతా కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళు చూసి చాలా ఆశ్చర్యపోతారు. ఎంత మోసం చేశావు, నా భార్యని చంపేశావు. నువ్వు చేసిందేంటి? నన్ను బలించాలనుకున్నావు కదా. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డారు అని అంటుంది. ఇక వాళ్ళిద్దరూ కొట్టుకోబోతుండగా, ఆగండి, ఏం చేస్తున్నారు మీరు? కొంచెమైనా బుద్ధి ఉందా? ఇక్కడ అందరూ తప్పులు చేసిన వాళ్లే, నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు జరగాల్సింది ఏందో చూద్దాం, దాని గురించి మాట్లాడుకుందాం. అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాను అని అంటుంది మంత్రగత్తె. ఆ మాటలకి వాళ్ళందరూ కూడా, అమ్మా, మీరు ఏం చెప్పినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, మేము ఏం చేయాలో చెప్పండి అని అంటారు. చూడండి, ఈ దెయ్యాన్ని నేను ఎక్కువ కాలం బంధించలేను. ఇది రక్తం తాగి అధిక శక్తుల్ని పొందింది. ఇప్పుడు వెంటనే దీన్ని అంతం చెయ్యాలి, లేదంటే ఊరంతా నాశనం అవుతుంది. అమ్మా, మీరు ఏం చెప్పినా చేస్తామంటున్నాం కదా, ఏం చేయాలో చెప్పండి.
చూడు సురేష్, ఆ రోజు నేను చెప్పినట్టుగానే నువ్వు చేయాల్సి ఉంటుంది. నీ ప్రాణాల్ని పణంగా పెట్టాల్సి ఉంటుంది. తప్పకుండా అమ్మా, నేను ఊరి కోసం ఏదన్నా చేస్తానని చెప్పాను కదా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. సరే, వెళ్ళి నీ భార్యని తీసుకొనిరా అంటుంది. ఇక అతను అక్కడి నుంచి వెళ్ళి తన భార్యని తీసుకొని వస్తాడు. ఇంద్రజకి కూడా అక్కడ జరుగుతుందంతా చెప్తారు. ఆమె సరే అని అంటుంది. ఇక మంత్రగత్తె ఆ దెయ్యాన్ని ఇంద్రజ శరీరంలోకి పంపిస్తుంది. ఇంద్రజ దెయ్యంలా మారుతుంది. ఇక సురేష్, ఇక నిన్ను చంపక వదిలిపెట్టను అంటూ అతని వెంట పడుతుంది. ఇక అతను కూడా అక్కడ నుంచి పరిగెత్తడం మొదలు పెడతాడు. వాళ్ళ వెంట మంత్రగత్తె కూడా పరిగెడుతుంది. ఇక వరుసగా అందరూ ఒకరి వెంట ఒకరు పరిగెడుతూ ఉంటారు. సురేష్ సరాసరి ఒక పెద్ద గృహలోకి వెళ్తాడు. ఆమె కూడా ఆ గృహలోకి వెళ్తుంది. ఇక అప్పుడే అసలు కథ మొదలైంది.